దర్శి మున్సిపల్ పరిధిలోని శివరాజ్ నగర్ లో క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి బుధవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ యువత సమాజ అభివృద్ధికి మూల స్తంభాలని మన యువనేత ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మన కూటమి ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు నిరంతరం విద్య, ఉపాధి, నైపుణ్యత, క్రీడా స్ఫూర్తి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా పరుగులు తీస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలోని 11 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన యువత దాదాపు 25,000 మంది ఉన్నారని గుర్తించి గౌరవ జిల్లా కలెక్టర్ సహకారంతో స్థానిక ఎంఆర్ఓ గారి సూచనలతో ఈ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. శివరాజ్ నగర్ ప్రాంత అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చని అన్నారు. ప్రకాశం జిల్లాలో తొలిసారిగా క్రికెట్ స్టేడియం మన దర్శిలో ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం అన్నారు. దీని ద్వారా యువతలోని క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, తద్వారా వారి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ శ్రీరామ్మూర్తి, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మర్రెల వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు తిండి నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు విసి రెడ్డి, గుర్రం బాలకృష్ణ, అమ్మటి గోవిందరెడ్డి, రామాంజీ, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, పలువురు కూటమి శ్రేణులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర్ లో కూడా ఈ స్టేడియం రావటం ఇక్కడ వాసులకు రేపు ఎంప్లాయ్మెంట్ పరిధిలో కానీ ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్ కానీ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక్కటే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడో నిలిచిపోయిన స్పోర్ట్స్ స్టేడియం ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. సో దర్శిలో యువతకు అన్ని రకాలుగా మేము అండగా ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ వల్ల హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి మంచి స్పోర్ట్ ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అన్ని సదుపాయాలు ఉంటాయి. క్రికెట్ స్టేడియంలో కానీ మనం దర్శిలో చేసిన స్పోర్ట్స్ స్టేడియంలో కానీ ప్రాపర్ ట్రైనింగ్ అవి ఉంటే వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళొచ్చు. అట్లాగే రేపు స్పోర్ట్స్ కోటాలో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి. ఇలా మేము ఎప్పుడు కూడా దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటాం. మా కష్టపడి మేము అన్ని విధాలుగా అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికే చూస్తున్నాము. ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మేము ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో కూడా సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఫర్దర్గా అవసరమైన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా కోచ్ విషయంలో కానీ వాళ్ళ సంపూర్ణ సహకారం అందిస్తాం, వాళ్ళ టీంను పంపిస్తామని కూడా మాకు తెలియజేశారు. ఈ ప్రోగ్రాంకి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.